మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతం ఉత్తర శ్రీలంకను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చూసుకుంటే ఇటు గజపత్ నగరంలోని ఉపాధి హామీ కూలీ కూడా ఈరోజు వడద మృతికి ఒక కూలీ కూడా చనిపోయిన సంఘటన నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే విశాఖ అరకులో కూడా ఈరోజు ఉదయం వింత వాతావరణము నెలకొంది. ఒక పొగమంచు కారణంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు స్థానికులు కూడా అవస్థ పడుతున్న సంగతి నెలకొంది. ఈ తరుణంలో చూసుకుంటే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించినటువంటి అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటలలో కూడా ఈ యొక్క అల్పపీడనం ఏర్పడిందని, అదేవిధంగా వర్షాలు కూడా పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఒక ద్రోణి కూడా ఆవహించి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే రానున్న 48 గంటలు కూడా వాతావరణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపేందుకు మనతో పాటుగా విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలిసేందుకు అది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రానున్న 48 గంటల యొక్క ద్రోణి ప్రభావం ఎలాగుంటుంది? అయితే అల్పపీడన ప్రభావంగా వర్షాలు ఏ విధంగా పడతాయని ఒకటి, నిన్న ఉత్తర శ్రీలంక తీరానికి ఆవల నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఉండేది. ఆ అల్పపీడనం మరింత ఉత్తర దిశకు కదిలి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించబడి పరిమితమై ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో ఉరుములతో కూడిన చిరుజల్లులు కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు రాబోయే 5 రోజులు ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఈరోజు రేపు కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా కర్నూలులోని 40.2 డిగ్రీల గరిష్ట అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కోస్తా జిల్లాల్లో జంగమహేశ్వరపురం, నెల్లూరులో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మనకి ఋతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 1కి దరిదాపుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి నిరంతరం నిఘా వేసే పరిస్థితి మే 10 నుంచి మొదలైంది. భారతదేశంలో ఈ ప్రాంతానికి, కేరళ ప్రాంతానికి చేరుకునే అవకాశాన్ని అంచనా వేయటం గురించి మాకు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషను, వెస్టర్లీ ఆర్ సౌత్ వెస్టర్లీ డెప్త్, వాటి ఇంటెన్సిటీని నిరంతరం నిఘా వేసి ఈ పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న 14 స్టేషన్స్లో ఉన్న వర్షపాతాన్ని నిరంతరం ఎనాలిసిస్ చేసిన తర్వాత కేరళ తీరాన్ని తాకే అవకాశాన్ని తెలియజేస్తాము. ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా గత ఏడాదితో పోలిస్తే ఏడాదిలో కూడా వాతావరణంలో మార్పుల పట్ల ఈ తరహా విభిన్న వాతావరణం నెలకొంటుందని మనం అనుకోవచ్చు అంటారా? ఒకటి, ఈ వాతావరణ మార్పుల గురించి మనం పరిశీలించాలంటే లాంగ్ పీరియడ్ డేటాని అనాలిసిస్ చేసి చెప్పాలి. కానీ చాలా అధ్యయనాల ప్రకారం ఈ క్లైమేట్ చేంజ్ అనేది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాతావరణం ఈ సమ్మర్ లేదా వేసవి కాలానికి సంబంధించిన వాతావరణం కొనసాగుతూ అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు పడుతున్నాయి. దీనికి అనుకూలమైన వాతావరణం ఉండటం వలన తేలికపాటి మొక్కలకు సరైన సపోర్ట్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇది వైడ్ స్ప్రెడ్ కాదు, 1-2 చోట్ల మాత్రమే ఉండే అవకాశం ఉన్నందువల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఎక్కడైతే ఇటువంటి వాతావరణం ఉంటుందని మా నౌకాస్ట్ వార్నింగ్లో చెప్తామో అటువంటి పరిసరాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే ఆ పరిసరాలకు సంబంధించిన హెచ్చరికలు మేము జారీ చేస్తాము. ఆ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను హెచ్చరిస్తుందని ఆశిస్తాం.
చూసుకుంటే ప్రధానంగా రానున్న 48 గంటల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో పడనున్నాయని, అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఒకవైపు ఇటు వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం త్వరితగానే అయితే ఋతుపవనాలు కూడా రానున్నాయని కూడా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి వాతావరణ శాఖ కార్యాలయం నుండి.